హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు. సో దీనిలో మనకి నీట్ యూజీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో నీట్ యూజీ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ కోర్స్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మాత్రం ఇక్కడ మనకి దానికి సంబంధించిన నోటీస్ అయితే పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నీట్ యూజీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఉన్నటువంటి అన్ని మెడికల్ కోర్సెస్, అలాగే మనకి బీడీఎస్, బీవీఎస్సీ, యానిమల్ హస్బెండరీ, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ ఇవన్నీ కూడా. సో వీటన్నిటికి కూడా మనకి ఏంటంటే బీహెచ్ఎంఎస్. సో వీటన్నిటికి కూడా ఈ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అలాగే బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా సరే బీఎస్సీ నర్సింగ్ చేయాలన్నా సరే సో ఇది ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ ఎగ్జామినేషన్ అయితే టోటల్ 13 లాంగ్వేజ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. లాంగ్వేజ్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏంటంటే 7th ఫిబ్రవరి నుంచి మనకి అంటే 7th మార్చ్ వరకు కూడా 7th మార్చ్ 2025 వరకు కూడా ఇక్కడ లాస్ట్ డేట్ అనేది 7th మార్చ్ 2025 లాస్ట్ డేట్ అవుతుంది. అప్ టు 11:50 PM వరకును. సో మనకి 7th నుంచి అయితే అవైలబుల్లో ఉంటుంది ఈ ఏదైతే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడానికి. దీనికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కరెక్షన్స్ ఏమైనా సరే మిస్టేక్స్ కరెక్షన్స్ అవి కూడా విండోస్ ఎప్పుడంటే 9 to 11 ఈ మధ్యలో మనకి ఉంటుంది. అంటే మార్చ్ 9th నుంచి 11 వరకు మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. సో నేను ఫీజ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి కేటగిరీస్ వైజ్గా చూస్తే జనరల్కి వచ్చేసరికి అంటే ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 1700 ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్కి వచ్చేసరికి ఏమవుతుంది 1600 ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ థర్డ్ గ్రేడ్ జనరల్కి ఏమైనా 1000 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్న ఎవరంటే వాళ్ళకి 9500 వరకు కూడా ఇక్కడైతే ఫీజు అయితే ఆన్లైన్ ఫీజు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో దీంతోపాటు మనకి అనౌన్స్మెంట్స్ ఆఫ్ సిటీ అయితే ఎగ్జామినేషన్ సిటీ పాయింట్ ఆఫ్లో ఎప్పుడు ఇస్తారంటే మీకు 26th అలాట్మెంట్ అనేది ఆ సిటీ మీకు ఎక్కడ ఎగ్జామ్ పడింది మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడం ఏంటంటే May 1st అయితే జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే May 4th. సో May 6th అనుకున్నా కానీ May 4th అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ టైం కూడా మనకి ఇవ్వడం జరిగింది 180 minutes 3 hours మాత్రం ఉంది. అంటే ఇదివరకు ఉన్నటువంటి 50 bits కాదు ఈచ్ సబ్జెక్ట్. ఇక్కడ ఈచ్ సబ్జెక్ట్ 45 bits. A+B ఏదైతే ఉందో అది తీశారు సెక్షన్స్ అని ఓన్లీ ఒకటే సెక్షన్ 45 ఈచ్ సబ్జెక్ట్ 45 ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 180 minutes ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ టైమింగ్ కూడా 2 to 5 ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన వెబ్సైట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ వెబ్సైట్స్ ఎక్కడైతే మనకి అప్లికేషన్ అది ఎలా ఉంటుందో వాళ్ళు అట్లా ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం సబ్మిట్ చేయడానికి అవుతుంది. కాబట్టి ఏదైతే వీటి ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఏమిటంటే ఇక్కడ ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఎగ్జామినేషన్ అనేది అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో తర్వాత మీకు వచ్చేసరికి ఇక్కడ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చేసరికి వెబ్సైట్ కూడా ఇక్కడ మంచి neet.nta.nic.inలో మాత్రం అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఈ క్యాండిడేట్స్ అనేవి ఎప్పుడో కాకుండా ఓన్లీ రీసెంట్గా ఉన్నటువంటి పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మీరు రీసెంట్గా తీసుకున్న ఫొటోస్ అయితే మాత్రం మీరు అక్కడ చేయాల్సిన అడ్రస్ ప్రూఫ్ కూడా రీసెంట్గా ఉన్నది ఇవన్నీ కూడా మీరు చూసుకోండి జాగ్రత్తగాను. నెక్స్ట్ ఓన్లీ ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూడుకోండి. క్యాండిడేట్స్ అని ఖచ్చితంగా ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు వాడుకలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే దానికి మెసేజ్ అవి కూడా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే దానికి రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏదేమైనప్పుడు కూడా నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎన్నో ఆన్లైన్ అప్లికేషన్ అనేది 7th నుంచి అంటే February 7th నుంచి March 7th వరకు కూడా మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏదైతే ఫీజు పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో ఈ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కోడ్ ద్వారా మీరు ఏదైతే అక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్కి అయితే మాత్రం మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇదే ఇన్ఫర్మేషన్. ఏదేమైనప్పుడు కూడా ఈ May 4th అయితే మాత్రం ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 to 5 టైమింగ్ కూడా ఇచ్చాడు 180 minutes. సో మనకి ఖచ్చితంగా ఇక్కడ కూడా క్లియర్గా చెప్పారు మనకి 13 లాంగ్వేజ్లో ఉంటుంది. ఏబీ సెక్షన్స్లో అయితే మాత్రం ఎగ్జామ్ ఉండదు, ఒకటే సెక్షన్. ఈచ్ సబ్జెక్ట్ 45 మార్క్స్తో 45 ఆబ్జెక్టివ్ బిట్స్తో ఉంటుంది, 720 మార్క్సే. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.